అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై జై చౌడేశ్వరి మాతాకి జై, చాముండేశ్వరి మాతాకి జై. ఈరోజు ఉగాది సంబరాల్లో రెండవ రోజు మా రైతు సంఘం తరపున జరుగుతుంటాము. రైతులమందరము కలిసికట్టుగా ముందు రోజు మా ఎద్దులతో మొత్తము ఈ అమ్మవారి చుట్టూ తిరగడం జరుగుతుంది. ఉగాది అంటేనే మాకు సంబరాలతో ఇంకా మొదటి పండగగా మేము భావిస్తాము. మా రైతులము పంటలు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇట్లా ఏ కష్టాలు రాకూడదు, మంచి పంటలు పండాలా, ఊర్లో గలాటలు జరగకూడదని సంబరాలు చేసుకుంటాము. ఈ ఉగాదిలో ముఖ్యంగా ఘట్టము నిన్న పూర్తయింది. ఈరోజు చాకలి వారు గాడిదలతో ఒంటెద్దు బండ్లు, ఇసుక బండ్ల వాళ్ళు ఈరోజు ఈ సంబరం జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు ఉదయము అంటే నిన్న రాత్రి జ్యోతులతో సుమారుగా 30-40 జ్యోతులతో మన చౌడేశ్వరి మాత కమిటీ సభ్యులైన వాళ్ళు, నేసేవాళ్ళు అందరితో ఈ జ్యోతి ఉత్సవము ప్రారంభమవుతుంది. తర్వాత దాంతోపాటు స్వామివారి సన్నిధిలో ఖడ్గ సేవ, నందిగోల సేవ మరియు కోలాటాలతో స్వామివారి ఉత్సవాలు రాత్రంతా జరుగుతాయి. ఉబ్రోరు వీధిలో కూడా ఆ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంటిలో నిండు బిందె నీళ్ళతో ఆ ఉత్సవాలకు స్వాగతం పలికి ఊరి మొత్తం తిరిగి మళ్ళీ అమ్మవారి హోమగుండంలోతో పూర్తవుతుంది మొదటి రోజు. రెండవ రోజు స్వామివారికి ఈరోజు చూస్తున్నారు, ఈ బురదలో తిరిగితే ఏ రోగాలు రావు, తర్వాత ఏ కష్టాలున్నా తీరిపోతాయని భక్తులు తండోపతండాలుగా 10 ఊర్ల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సంఘం ఆధ్వర్యంలో మన ఎద్దుల పందాలు కూడా జరుగుతాయి. ఈ ఉగాది శుభాకాంక్షల్లో అందరూ పాల్గొని ఈ ఉగాది నుండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. కల్లూరు గ్రామం చౌడేశ్వరి దేవాలయం నందు తిరునాళ్ళ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటనగా దేవాలయం చుట్టూ నీళ్లు వదిలి 4 రోజుల ముందు దాని ఎద్దులు బండ్లతో పంజారం బండ్లు కట్టి గుడి చుట్టూ తిరుగుతారు. దానిలో పవిత్రం ఏమిటంటే రైతులకు కానీ పాడి పంటలకు కానీ ఏ విధమైన పశువులకు ఆరోగ్యంగా ఉండాలని ఒక మొక్కుబడి. అది పురాతనం నుంచి వస్తుంది ఆ కార్యక్రమం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వచ్చి బండ్లు చూసి తిరునాళ్ళ మొత్తం క్లీన్ అంతా అయిపోయే వరకు ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని పోతారు. అందులో ఈరోజు తెల్లవారుజామున జ్యోతులు వెలిగించినారు. జ్యోతులు గ్రామంలో తిరుగుతూ కత్తి సేవ, నందికోల సేవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ఉత్సవం చూసుకుంటా కార్యక్రమంలో దేవాలయములకు ఉదయం 10:30కు వచ్చినాయి. ఆ టైంలో అగ్నిగుండం ప్రవేశం చేసినాము. ఆ తర్వాత అమ్మవారి బోనం కుండ దేవాలయంలోకి వచ్చినది. ఆ నైవేద్యం ఇట్టి ఆరతిచ్చే వరకు అమ్మవారిని ఏ ఒక్కరూ చూడాల్సిన అవసరం చూడరు. ఆరతి ఇచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరూ మంగళారతి ఇచ్చిన తర్వాతనే అమ్మవారి దర్శనం. ఈ విధంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గాడిదల విషయం అంటే ప్రతి ఒక్కరి పురాతనం నుంచి రజకులు ఈ విధంగానే వాళ్ళ మొక్కోడు ఏమో, వాళ్ళకి అమ్మవారు ఏమో చెప్పిందో ప్రతి ఒక్కరూ అట్లే కార్యక్రమంలో పాల్గొని నిన్న బండ్లు ఈరోజు గాడిదలతోని కార్యక్రమం ప్రదర్శన చేస్తుంటారు. అమ్మవారి ఏ ఒక్క కోరికాలన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి నా దర్శనం చేసుకొని ఆమె యొక్క బండారు తీసుకొని పూలు తీసుకొని ఇంట్లో పోతారు ప్రతి ఒక్కరూ. ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ అమ్మవారు కరుణించి కటాక్షించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం నుండి ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక విశేషం, ఈ ఊరిలో కూడా బండ్లు కట్టినప్పుడు బండి ఇడుచు ఇరిగిపోయినా గాన్లు ఇరిగిపోయినా కానీ ఏమన్నా పడిపోతే కూడా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క దెబ్బ తగలదు. అది యొక్క అమ్మవారి కృప ఉంది. ప్రతి ఒక్కరు ఆ విషయంలో ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూసినారు. ఎన్ని తూర్ల బండి కింద పడిపోతే కూడా మనిషికి ఏం అపాయం లేదు. ఆ అమ్మవారి శక్తి అటువంటిది. ఈ కార్యక్రమంలో మాత్రం జయప్రదంగా చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.